ఓం నమో వెంకటేశాయ. వేదాదిశాస్త్రైరుపగీయమానం పురాణతంత్రైః పరివర్ణితం చ రామాయణాద్యైర్నితరం ప్రగేయం శ్రీరాఘవేంద్రం మనసా భజామి. వేదాది శాస్త్రములచే అభివర్ణింపబడువాడు, పురాణాది గ్రంథముల ద్వారా తెలియబడినటువంటి వాడు, విశ్వవ్యాపి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 386వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి తేజోవతి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు, ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు, చతురత మెరసి ఇచ్చట హనుమంతుడు, ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు, చతురత మెరసి ఇచ్చట హనుమంతుడు, ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు. ఆకాశమంతయు నిండి అవ్వలికి తోక చాచి, ఆకాశమంతయు నిండి అవ్వలికి తోక చాచి, పైకొని పాతాళాన పాదాలు మోపి, ఆకాశమంతయు నిండి అవ్వలికి తోక చాచి, పైకొని పాతాళాన పాదాలు మోపి, కైకొని దశ దిక్కులు కరముల కబళించి, కైకొని దశ దిక్కులు కరముల కబళించి, సాకారము చూపిన ఇచ్చట హనుమంతుడు, సాకారము చూపిన ఇచ్చట హనుమంతుడు, ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు, చతురత మెరసి ఇచ్చట హనుమంతుడు, ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు. కొంచక సురలు రోమ కోపముల విహరించ, కొంచక సురలు రోమ కోపముల విహరించ, ముంచి ధ్రువమండలము మొగమై ఉండ, కొంచక సురలు రోమ కోపముల విహరించ, ముంచి ధ్రువమండలము మొగమై ఉండ, ఎంచగలోకములెల్ల ఎడనెడ సందులుగా, ఎంచగలోకములెల్ల ఎడనెడ సందులుగా, చంచుల మెరసినాడిచ్చట హనుమంతుడు, చంచుల మెరసినాడిచ్చట హనుమంతుడు, ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు, చతురత మెరసి ఇచ్చట హనుమంతుడు,
బంటు ఇతనికెవ్వరెదురు గరిమా రవిచంద్రులు కర్ణకుండలములుగా గరిమా రవిచంద్రులు కర్ణకుండలములుగా ధరణి మేరువు కటితటము కాగా గరిమా రవిచంద్రులు కర్ణకుండలములుగా ధరణి మేరువు కటితటము కాగా ఇరవుగా శ్రీ వెంకటేశుని సేవకుడై ఇరవుగా శ్రీ వెంకటేశుని సేవకుడై బెరసనిచ్చటానిదే పెద్ద హనుమంతుడు ఇరవుగా శ్రీ వెంకటేశుని సేవకుడై బెరసనిచ్చటానిదే పెద్ద హనుమంతుడు ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు చతురత మెరసి ఇచ్చట హనుమంతుడు ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు చతురత మెరసి ఇచ్చట హనుమంతుడు ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం
ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యానపురస్సరం పంచాశసర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరిమంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచాశः సర్గः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. విశాలాన్ కోసలాన్ రమ్యాన్ యాత్వా లక్ష్మణపూర్వజః అయోధ్యాభిముఖో ధీమాన్ ప్రాంజలిర్వాక్యమబ్రవీత్. రామచంద్రమూర్తి ఆ రథంలో, సుమంత్రవారు నడుపుతున్నటువంటి రథంలో అయోధ్యా నగరాన్ని దాటారు, తమసా నదిని దాటారు. ఇంకా ఆ తర్వాత కోసల దేశం యొక్క సరిహద్దు వరకు వచ్చేశారు. ఆ సరిహద్దును కూడా దాటారు అని చెప్పాము. మరి ఆ సరిహద్దును దాటిన తర్వాత కూడా ఈ ప్రాంతములన్నీ కూడా మన ఇక్ష్వాకు రాజుల చేత పరిపాలించబడినవి సీత అని చెప్పి సీతాదేవికి చూపిస్తూ, మరి ఆ కోసల దేశం యొక్క సరిహద్దు దాటి ఆ కోసల దేశాన్ని చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గ్రహించవలసింది, భూమండలం అంతా కూడా ఇక్ష్వాకు మహారాజు చేత అలాగే ఆ తరువాత వారి చేత పరిపాలించబడినప్పటికీ కోసల దేశము, అందులో అయోధ్యా నగరము రామునికి అది జన్మస్థానంగాను, ఆ ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వారికి అది రాజధానిగా ఉండటం వల్ల కోసల దేశం అనేది ఇక్ష్వాకు ప్రభువుల యొక్క రాజ్యంగా ప్రసిద్ధి చెందినది. కానీ మిగతా రాజ్యములు కూడా వారి యొక్క అధీనంలోనే వారి సామంతులు పరిపాలిస్తూ వారి అధీనంలో ఉండేటటువంటి వారే అన్నమాట. అలాగా
మరి ఆ కోసల దేశాన్ని దాటిన తర్వాత రామచంద్రమూర్తి కోసల దేశాన్ని చూసి అంటున్నాడు. ఇందులో మరొక విశేషం ఏమిటి అంటే, కోసల దేశము ఈ భూమండలం మీద చాలా పెద్ద విశాలమైనటువంటిది. ఆ విశాలమైన దాన్ని రెండుగా విభజించారు. ఉత్తర కోసల దేశము, దక్షిణ కోసల దేశము అని చెప్పి విభజించారు. మరి అయోధ్యానగరము ఉత్తర కోసల దేశంలో ఉన్నది. అందువలన ఆ నగరం నుంచి దక్షిణాభిముఖంగా దక్షిణ దిక్కుగా బయలుదేరి వచ్చి ఆ ఉత్తర కోసల దేశాన్ని దాటిన తర్వాత, ఆ సరిహద్దు దాటిన తర్వాత రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉన్నాడు. విశాలాన్ కోసలాన్ రమ్యాన్ యాత్వా లక్ష్మణ పూర్వజ అని అంటూ, లక్ష్మణ పూర్వజ లక్ష్మణుని కంటే పెద్దవాడు, లక్ష్మణునితో కలిసి సీతాదేవితో కలిసి వనవాసానికి బయలుదేరినటువంటి వాడైన ధీమాన్ గొప్ప బుద్ధిమంతుడైనటువంటి వాడైన శ్రీరామచంద్రుడు విశాలాన్ విశాలమైనటువంటివి. ఆ కోసల దేశములు సామాన్యమైనవి కాదు, ఎంతో విశాలమైనవి. ఎంతో విశాలమైనది కదా, ఎక్కువ ప్రదేశం ఉంటే మరి ఎలా ఉంటుందో అనుకుంటే పొరపాటు. ఎంత పెద్దది అయినప్పటికీ కూడా అంతటా కూడా సస్యశ్యామలంగాను రమ్యంగాను సూచన కొద్దీ ఇంకా చూడాలి అనిపించేంతగా అంత గొప్పగా ఉన్నది. రమణీయమైనటువంటివి, సుందరమైనటువంటివి అయిన కోసల దేశములను యాత్వా దాటి వెళ్ళి అనేది ఒక అర్థము, చేరుకుని అనేది మరొక అర్థము. అంటే ఉత్తర కోసల దేశమును దాటి దక్షిణ కోసల దేశమునకు చేరి అనే అర్థం ఇక్కడ చెప్పుకోవాలి. అయితే మరి రాజధాని ఉత్తర కోసల దేశంలో ఉన్నది కావున అది ప్రసిద్ధంగా ఇక్ష్వాకు ప్రభువుల యొక్క రాజ్యంగా ప్రసిద్ధి చెందినది. కానీ దక్షిణ కోసల దేశం కూడా వారిదే అన్నమాట. మరి ఆ ఉత్తర కోసల దేశాన్ని దాటి దక్షిణ కోసల దేశంలోకి అడుగుపెట్టి అయోధ్యాభిముఖ, ఉత్తరాభిముఖంగా అంటే తాను వచ్చినటువంటి దిక్కుకే ఉత్తరాభిముఖంగా ఆ అయోధ్యాభిముఖంగా అయోధ్య వైపుకు తిరిగి ప్రాంజలి వాక్యం అబ్రవీత్, నమస్కరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అంతే కదా, మనము మన గ్రామములను దాటి వెళుతున్నప్పుడు, లేకపోతే ఎక్కడికైనా పుణ్యక్షేత్రానికి వచ్చి ఆ పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకుని అక్కడ నుంచి వెళుతున్నప్పుడు మనకు అక్కడెక్కడ కూడా మనకు పునర్దర్శన ప్రాప్తిరస్తు అని చెప్పి రాసి ఉంటుంది. వెంటనే మనం అది చూసుకుని ఒక్కసారి ఆ పుణ్యక్షేత్రం వైపుకు తిరిగి నమస్కరించుకుంటాం. స్వామి, మరలా నీ దర్శన భాగ్యాన్ని మాకు కలిగించు అని చెప్పి నమస్కరించుకుంటాం. అలాగే మన ఊరిని దాటి వెళుతున్నప్పుడు ఆ ఊరికి సంబంధించినటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామాధిష్టాన దేవతలు ఎవరైతే ఉంటారో వారికి నమస్కరించి వారి యొక్క అనుమతిని కూడా తీసుకోవాలి అనేది శాస్త్రము, సంప్రదాయం చెబుతున్నది. కావున రామచంద్రమూర్తి మరి ఆ ఉత్తర కోసల దేశాన్ని రాజధాని అయినటువంటి అయోధ్యానగరం ఉన్నటువంటి ఉత్తర కోసల దేశాన్ని దాటి బయటికి వచ్చాడు. కావున ఆ సరిహద్దు దగ్గర ఆగి ఆ కోసల దేశానికి అదేవిధంగా అయోధ్యానగరానికి కూడా దూరం నుండి ఎక్కడ నుండి నమస్కరిస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకని మరి ఆ గ్రామాధిష్టాన దేవతలు దైవములు ఎవరైతే ఉంటారో వారికి నమస్కరించాలి. గ్రామానికి నమస్కరిస్తున్నాము అంటే ఆ గ్రామంలో ఉండేటటువంటి ఆలయములు, అదేవిధంగా ఆ గ్రామాన్ని పరిపాలించే గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో వారికి నమస్కరించడం ఇందులో ఉన్న ఉద్దేశ్యం. ఎందుకు ఈ విధంగా నమస్కరించడము అంటే, తాము వెళ్ళేటటువంటి చోట కూడా అంటే ఏమిటి, తాము స్వస్థలంలో స్వగ్రామంలో ఉన్నప్పుడు ఎటువంటి ధైర్యమో ఏ విధంగా అయితే కార్యసిద్ధి కలుగుతుందో అదేవిధంగా తాము కొత్త ప్రదేశములకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతము కూడా స్వస్థలంలో విజయములను సాధించినట్లుగానే, స్వస్థలంలో ధైర్యంగా ఉన్నట్లుగానే, స్వస్థలంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉన్నట్లుగానే ఆ నూతన ప్రదేశంలో కూడా వారికి విజయములు కలగడానికి, వారు ధైర్యంగా ఉండడానికి, కార్యాన్ని సాధించడానికి వీరి యొక్క ఆశీస్సులు తీసుకోవటం అందులో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. మరి అలాగా రామచంద్రమూర్తి ఆ ఉత్తర కోసల దేశ సరిహద్దులు దాటి
ఆ ఉత్తర కోసల దేశం వైపుకి చూస్తూ అయోధ్యానగరం వైపుకి నమస్కరిస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఆపృచ్ఛే త్వాం పురశ్రేష్ఠే కాకుత్స్థ పరిపాలితే దైవతాని చ యాని త్వాం పాలయంత్యా వసంతి చ. అయోధ్యానగరం వైపుకు తిరిగి నమస్కరిస్తూ అయోధ్యానగరానికి ఆ అయోధ్యానగరాన్ని అనుమతి కోరుతూ ఉన్నాడు. అదేంటండి, ఈ కోరేదేదో అయోధ్యానగరంలో ఉన్నప్పుడే కోరవచ్చు కదా అని అంటే, ఒక ఎత్తైనటువంటి గోపురాన్ని చూడాలి అంటే ఆ గోపురం కింద ఉండి మనం చూడలేం. ఏం చేస్తాం? దూరంగా వెళ్ళి ఆ గోపురాన్ని చూసి నమస్కరిస్తాం. ఎందుకని? అప్పటికి ఆ గోపురం యొక్క పరిపూర్ణమైన నైసర్గిక స్వరూపం కానీ అవన్నీ కనిపిస్తాయి. ఇది ఒక కారణం. అంటే ఆ నగరం నుండి బయటకు వచ్చి ఆ నగరానికి నమస్కరించడం, ఆ దేశానికి నమస్కరించడం. మరొక కారణం ఏమిటి అంటే, రాముడు అయోధ్య నుండి బయలుదేరుతున్నప్పుడు అయోధ్యలో పరిస్థితి ఎలా ఉన్నది? చాలా శోక సముద్రంగా ఉన్నది, కోలాహలంగా ఉన్నది. అందరూ కూడా రథాన్ని వెంబడించి వచ్చేవారు కొంతమంది, రథానికి అటువైపు ఇటువైపు పరిగెడుతూ వచ్చేవారు కొంతమంది, రథాన్ని వేళ్లాడుతూ ఆ విధంగా రామ రథాన్ని ఆపు, సుమంత్ర రథాన్ని ఆపు అంటూ అరుస్తున్నటువంటి వారు కొంతమంది, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి వారు కొంతమంది. మరి ఇంతమంది ఈ విధంగా శోకిస్తూ ఉంటే వారందరి మధ్య నుంచుని రామచంద్రమూర్తి గ్రామానికి ప్రశాంతంగా నమస్కరించేటటువంటి అవకాశం అక్కడ ఉన్నదా? లేదు కదా. పైగా ఆ గ్రామము నుండి బయటికి వచ్చి పరిపూర్ణంగా ఆ గ్రామమును చూస్తూ నమస్కరించడం అనేది మరి సంప్రదాయంగా ఆ గ్రామం సరిహద్దు దగ్గర నమస్కరిస్తారు కదా గ్రామ దేవతలకి. అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి ఆ ఉత్తర కోసల దేశం సరిహద్దును దాటి ఆ అయోధ్యానగరం వైపుకు చూస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతలకు, ఆ నగరాధిష్టాన దేవతలకు, ఆ దేశమును, అక్కడ ప్రజలను చక్కగా చూసుకునే దైవములు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నమస్కరిస్తూ ఉన్నారు. మరి ఎవరికి నమస్కరించినా అందరికీ కూడా నమస్కరిస్తున్నాడు అని అంటే అదేమిటండి? నిర్దిష్టంగా ప్రత్యేకమైనటువంటి కులదైవం రామచంద్రమూర్తికి ఉన్నారు కదా. వారి యొక్క ఇక్ష్వాకు ప్రభువు దగ్గర నుంచి రంగనాథస్వామిని వారు కీర్తిస్తున్నట్లుగా రామచంద్రమూర్తికి ఉన్నారు కదా. మరి ఇప్పుడు మరలా ప్రత్యేకంగా ఈ గ్రామ దేవతలకి, వీరందరికీ, నగరాధిష్టాన దేవతలకి, వారికి నమస్కరించడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అని చెప్పినట్లుగా ఎవరికి నమస్కరించినా, ఎంతమంది దేవతలకు నమస్కరించినా ఆ నమస్కారం అంతా కూడా ఆ దేవతలందరికీ కూడా అధినాయకుడైనటువంటి ఆ కేశవునికి, నారాయణునికే చెందుతుంది కదా. మరి కావున ఎవరికైనా సరే దేవతలందరికీ నమస్కరించి తీరవలసినదే. అలాగ వారికి నమస్కరించడం ద్వారా కూడా కేశవునికి నమస్కరించినటువంటి ఆ ఫలితం అనేది వస్తుంది అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అందున కూడా సంప్రదాయము, శిష్టాచారం ఏదైతే ఉందో దానిని పరిపాలించి తీరవలసినదే అని చెప్పి అంటున్నారు. శృతి స్మృతి మమైవ ఆజ్ఞ యస్తాముల్లంఘ్య వర్తతే అని చెబుతూ వేదము ద్వారా చెప్పిందైనా, స్మృతి ద్వారా చెప్పిందైనా, శిష్టాచారం ఏదైతే ఉందో, పెద్దలు చెప్పింది ఏదైతే ఉందో అది మమైవాజ్ఞ, భగవంతుడి యొక్క ఆజ్ఞగా భావించి దాన్ని పరిపాలించాలి. కానీ మరో రకంగా ఇది నాకు చెందిన, ఇది నాకు చెందనటువంటిది అనే ఇటువంటి భావన అనేది ఉండకూడదు. ఇదే మరి మన సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్ప విశేషము. తమ సంప్రదాయాన్ని తాము పాటిస్తూ ఇతర సంప్రదాయాన్ని కూడా గౌరవించడమే మన సనాతన సంప్రదాయం మనకు నేర్పినటువంటిది. మరి అందుకనే ఇక్కడ ఆ గ్రామాధిష్టాన దేవతలందరికీ కూడా మరి స్వయంగా పరమాత్మ అయినటువంటి రామచంద్రుడే ఆ గ్రామాధిష్టాన దేవతలందరికీ కూడా నమస్కరిస్తున్నాడు. అందుకనే చెబుతారు, సంప్రదాయము, శిష్టాచారము ఏదైతే ఉన్నదో దాన్ని పరిపాలించాలి. అంటే ఎందుకు పరిపాలించాలండి అని అంటే దానికి కూడా కారణం మనకు తెలియజేస్తున్నారు. అవిప్లవాయ ధర్మానాం పాలనాయ కులస్య చ సంగ్రహాయ చ లోకానాం మర్యాద స్థాపనాయ చ ప్రియాయ మమ విష్ణోశ్చ దేవదేవస్య శార్ంగిణః మనీషీ వైదికాచారం మనసాపి నలంఘయేత్ అని చెప్పి మనకు స్మృతులలో
చక్కగా తెలియజేశారు. ధర్మములు తప్పకుండా ఉండటం కోసం అంటే ఏమిటి? ఇది ధర్మము కావున అందరూ ఆచరించినట్లయితే ఆ తరువాత వారికి కూడా ఇది ధర్మము అని చెప్పి తెలుస్తుంది. అంతే కదండి. ఏదైనా దేవతలను కానీ దేవాలయానికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చక్కగా 2 చేతులు పెట్టి నమస్కరిస్తే ఆ తర్వాత ఉన్న పిల్లలకు కూడా నమస్కరించాలి అనే జ్ఞానం అనేది వాళ్ళకి కలుగుతుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు పెద్దలు ఆ ఇంటికి వచ్చినటువంటి వారిని గౌరవిస్తూ ఉంటే ఆ పిల్లలకి కూడా తెలుస్తుంది, ఓహో ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ విధంగా గౌరవించాలి అని, ఇది ధర్మము, ఇది ఆచరింపదగినది అనే విషయం వారికి తెలుస్తుంది. కావున ధర్మము అందరికీ తెలియటం కోసము, ధర్మము తప్పకుండా ఉండటం కోసము, ధర్మము నశించకుండా ఉండటం కోసం అని చెప్పి శిష్టాచారాన్ని మనం పరిపాలించి తీరాలి. పాలనాయ కులస్యచ, మన వంశాచారము, మన కులాచారము, మన ప్రాంతీయాచారము అని చెప్పి ఈ విధంగా ఆచారములు ఉంటాయి కదా. ఈ ఆచారమును పరిపాలించడం ద్వారా మన పూర్వీకులు కూడా ఆనందిస్తారు. కావున ఆ వంశాచారాన్ని నిలబెట్టడం కోసము సంగ్రహాయచ లోకానాం, లోకములో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకోవటం కోసము అని చెప్పి అన్నారంటే కట్టుబాటుని నిలుపుకోవటం కోసము, అందరి యొక్క ప్రీతి కోసము, లోకము యొక్క ప్రీతి కోసము అని అన్నారు. అటువంటి కట్టుబాటు నిలుపుకోవటం కోసము మర్యాద స్థాపనాయచ. ఇంకొక విశేషం ఏమిటి అంటే మన హద్దులు ఎంతవరకు, మనం ఎంతవరకు ప్రవర్తించాలి, ఇంతకు మించి ప్రవర్తించకూడదు అనే విషయాలను ఏ విధంగా ప్రవర్తించాలి అనే నియమములను తెలియజేయటం కోసమని మనకు ఈ వైదికాచారాన్ని పరిపాలించాలి అన్నారు. లేకపోతే ఎలా ఆచరించాలో తెలియదు, ఎంతవరకు ఆచరించాలో తెలియదు, ఎప్పుడు ఆచరించాలో తెలియకపోతే ఏం ఆచరించగలుగుతాం? ప్రతి దాంట్లోనూ కూడా మనకు సందేహమే కలుగుతుంది కదా. అందుకనే ఈ పెళ్ళిళ్ళలో వాటిల్లో ఏదైనా సందేహం వస్తే వెంటనే పెద్దవాళ్ళని, బాబాయ్ ఏమిటి ఇక్కడ ఏం చేయాలి, మనం పెదనాన్న ఏం చేయాలి అని చెప్పి ఆ వంశాచారంగా వచ్చే విశేషాలను వారిని అడిగి తెలుసుకుంటాం. వాళ్ళు ఈ విధంగా చెయ్యాలి అంటే ఆ విధంగా చేస్తాం, అంతేగాని ఎందుకు చెయ్యాలి అని చెప్పి ఆ సందర్భంలో అడగం. ఎందుకని? ఆ కార్యక్రమం ఏదైతే ఉందో శుభప్రదంగా నడవాలి అని చెప్పి. మరి అలాగే చిన్న చిన్న నియమములను వాటిని పాటించడం ద్వారా మనం భగవద్ అనుగ్రహాన్ని ఆ విధంగా అదే విధంగా మన పూర్వీకుల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారం అవుతాం, మన ధర్మాన్ని మనం కాపాడినటువంటి వారం అవుతాం. కావున మనీషి వైదికాచారం మనసాపి నలంఘయేత్. ఉత్తములైనటువంటి వారు, ధర్మాన్ని పాటించేటటువంటి వారు వైదికాచారాన్ని విడువకూడదు అని చెప్పి స్మృతులు మనకు తెలియజేస్తున్నారు. కావున ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాడు సంప్రదాయమును వైదికాచారమును పాటించడంలో అగ్రేసరుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ ఉత్తర కోసల దేశమును దాటి ఆ దక్షిణం వైపుకు వెళ్ళిన తరువాత ఆ దేశమునకు అదేవిధంగా అయోధ్యానగరమునకు కూడా అక్కడ నుండి నమస్కరిస్తూ కాకుత్స పరిపాలితే, కకుస్థ వంశీయుల చేత పరిపాలించబడినటువంటి పురశ్రేష్ఠే, నగరములలో శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి ఓ అయోధ్యానగరమా, త్వాం ఆపృచ్ఛే, నిన్ను అనుమతి కోరుతున్నాను, నిన్ను అనుజ్ఞ కోరుతూ ఉన్నాను, నీకు వీడ్కోలు చెబుతూ ప్రార్థిస్తున్నాను. యాని దైవతాని త్వాం ఆవసంతి, ఏ దేవతలైతే నీయందు అయోధ్యానగరము యందు ఉన్నాయో, ఏవైతే గ్రామాధిష్టాన దేవతలు, ఏ నగరాధిష్టాన దేవతలు, పరిపాలించే దేవతలు దైవములు ఉన్నారో, పాలయంతిచ కాపాడుతూ ఉన్నారో, తాని అపి ఆపృచ్ఛే, ఆ దేవతలను కూడా నమస్కరించి ప్రార్థిస్తున్నాను అని చెప్పి. అందుకనే ఇప్పటికీ కొన్ని గ్రామములలో నమ్మకం ఉంటుంది. ఏమని అంటే రాత్రిపూట ఆ గ్రామాధిష్టాన దేవతలు తిరుగుతూ ఆ గ్రామాన్ని రక్షిస్తారు అనే నమ్మకం ఇప్పటికీ ఉన్నది. అందుకనే ఈ విధంగా ఆ గ్రామాధిష్టాన దేవతలకు కూడా కొలుపులు అని చెప్పి, తిరునాళ్ళు అని చెప్పి చేయటం అనేది ఉన్నది. ఎందుకు అంటే ఆ దేవతలు రాత్రిపూట మనలను, మన పిల్లలను, వారిని కూడా కాపాడతాయి అనే నమ్మకము, ఆ విశ్వాసము మనందరిలో కూడా ఉన్నది. కావున అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా చూడండి, ఓ అయోధ్యానగరమా,
నీ యందు ఉన్నటువంటి ఏ దేవతలైతే ఉన్నారో గ్రామ దేవతలు నగరాధిష్టాన దేవతలు వారందరినీ కూడా నమస్కరించి నేను అనుమతి కోరుతున్నాను, నేను వెళ్ళి వస్తాను అని చెప్పి అనుమతి కోరుతూ ఉన్నాడు. ఎందుకని తాను బయలుదేరినటువంటి ఆ వనవాసం ఏదైతే ఉన్నదో ఆ వనవాసం విజయవంతంగా జరిగి మరల అయోధ్య నగరానికి తిరిగి వచ్చేటటువంటి శక్తిని, యుక్తిని, ఆ సామర్థ్యాన్ని, కార్యదీక్షను కూడా తనకు అనుగ్రహించమని ఆ అధిష్టాన దేవతలందరినీ అయోధ్య నగరం వైపుకు తిరిగి నమస్కరిస్తూ ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. నివృత్తవనవాసస్వాం అనృణో జగతీపతే పునర్ద్రక్ష్యామి మాత్రాచ పిత్రాచ సమసంగతః. నివృత్తవనవాసస్వాం, ఇక్కడ వనవాసాన్ని పూర్తి చేసినటువంటి వాడినై ఇంకా అంటున్నాడు, అయోధ్యానగరంతో దూరంగా నుంచుని నమస్కరిస్తూ అంటున్నాడు, నివృత్త వనవాస, వనవాస దీక్షను పూర్తి చేసి మరలా తిరిగి వచ్చి జగతీపతే అనృణ, నిన్ను పరిపాలించినటువంటి వాడైన దశరథ మహారాజు రుణమును తీర్చుకున్నటువంటి వాడినై, పితృరుణాన్ని తీర్చుకున్నటువంటి వాడినై. అంటే ఏమిటి? తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవటము అని అంటే వారి యొక్క ఆశయములకు తగినట్లుగా తాను ప్రవర్తించడము, వారికి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండటమే తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకున్నట్లు అవుతుంది. సరే, ఆ తర్వాత తర్పణాదులు ఇవ్వటం ద్వారా కూడా వారి యొక్క రుణాన్ని తీర్చుకోవచ్చును అన్నారు. అలాగే ఇక్కడ జగతీపతే అనృణ, దశరథ మహారాజు యొక్క రుణమును తీర్చినటువంటి వాడినై, ఆయన యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చినటువంటి వాడినై, మాత్రాచ పిత్రాచ సహ సంగతః, మా తల్లిదండ్రులతో మరలా తిరిగి వచ్చి వారిని కలిసినటువంటి వాడిని, పునః త్వాం ద్రక్ష్యామి, మరలా నిన్ను దర్శించుకుంటాను ఓ అయోధ్యానగరమా అని అంటున్నాడు. ఇక్కడ రుణము అని అంటే కేవలము ధన రూపంలో తీసుకున్నటువంటిదే రుణము అని కాదు, ఇచ్చినటువంటి మాట కూడా రుణమే. మరి ఆ మాటను నిలుపుకున్నప్పుడే ఆ రుణం అనేది తీరుతుంది అని అన్నారు. సహజంగా మనతో ఉండేటటువంటి వస్తువులు కానీ, మనతో ఉండేటటువంటి మనుషులు కానీ, ఇవన్నీ కూడా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాహ అని చెప్పినట్లుగా మనకు వారితో ఉన్నటువంటి రుణమును బట్టి మనతో వారు గడుపుతూ ఉంటారు. ఆ వస్తువులు కానీ, ఆ ప్రాంతములు కానీ, ఆ నీరు కానీ, ఆ ధాన్యము కానీ, ఇవన్నీ కూడా మనకు వాటితో ఉన్నటువంటి రుణమును బట్టి మనకు ప్రాప్తిస్తూ ఉంటాయన్నమాట. అవి ఈ విధంగా ఇవే కాకుండా ఇచ్చినటువంటి మాట కూడా రుణమే. ఆ మాటను నిలుపుకున్నప్పుడు రుణము తీరినట్లు అవుతుంది. కావున వనవాసం చేస్తాను అని చెప్పి నేను ప్రతిజ్ఞ చేశాను, కైకేయి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాను అని దశరథ మహారాజు ప్రతిజ్ఞ చేశాడు. మరి ఈ విధంగా వనవాసాన్ని నిర్వర్తించి దశరథ మహారాజు యొక్క మాటను నిలిపినటువంటి వాడిని, నా రుణమును తీర్చుకున్నటువంటి వాడిని మరలా అయోధ్యానగరమును దర్శించుకోగలను, మీకు మరలా నమస్కరించగలను. ఇక ఇప్పుడు మాత్రం వెళ్ళి వస్తాను అని చెప్పి రామచంద్రమూర్తి అయోధ్యానగరానికి నమస్కరించి ఆ కోసల దేశం యొక్క సరిహద్దు వద్ద నుండే నమస్కరిస్తూ ఆ దేవతలందరి యొక్క అనుగ్రహాన్ని ప్రార్థించి వీడ్కోలు చెబుతూ ఉన్నాడు. వీడ్కోలు పలికి తాను బయలుదేరుతూ ఉన్నాడు. తతో రుధిరతామ్రాక్షః భుజముద్యమ్య దక్షిణం అశ్రుపూర్ణ ముఖోదీనః అబ్రవీజ్జానపదం జనం. మరి ఆ తరువాత ఆ సరిహద్దుల దగ్గరికి వెళ్ళినప్పుడు సరిహద్దు గ్రామాల ప్రజలందరూ కూడా గుమ్ముగూడి రామచంద్రుని యొక్క రథం దగ్గరికి వస్తూ దశరథ మహారాజుని, కైకేయీదేవిని నిందిస్తూ ఇంతటి గొప్పవాడిగా ఈ విధమైనటువంటి స్థితి కలిగింది అని బాధపడుతూ ఉన్నారు కదా. వారిని చూస్తూ అక్కడ మరి ఆ సరిహద్దు దాటిన తర్వాత ఆపాడు కదా రథం, ఆపి వారందరితో మాట్లాడుతున్నాడు. తతః, ఆ తరువాత రుధిర తామ్రాక్షః, ఎర్రనైనటువంటి నేత్రములు కలిగిన వాడు అన్నారు. ఏమిటి ఇక్కడ ఎర్రనైనటువంటి నేత్రములు అంటే
బాధతోటి రాముని యొక్క నేత్రములు ఎర్రబడ్డాయి అని. ఎందుకు బాధ అంటే అదేమిటి, రాజ్యాన్ని కోల్పోతున్నాను అనే బాధ ఏమైనా రాముడికి కలుగుతున్నదా? సరిహద్దు దాటేటప్పటికి అటువంటి భావన ఏమైనా వచ్చిందా అంటే కాదు కాదు, రాజ్యాన్ని కోల్పోతున్నాను అనే భావన కాదు. ఇక్కడ తన కోసమని చెప్పి ఈ విధంగా ప్రజలు, అయోధ్య నగరంలో ఉన్న ప్రజలు బాధపడ్డారు అంటే చిన్నప్పటి నుండి కూడా తనను చూచినటువంటి వారు, తన యొక్క విశేషములన్నీ తెలిసినటువంటి వారు కావున వారు బాధపడడం అనేది సహజమే అనిపించవచ్చును. కానీ అయోధ్య నగరమును దాటి, ఆ కోసల దేశమును దాటి సరిహద్దుకు వచ్చిన తర్వాత కూడా సరిహద్దు ప్రాంతంలో తనకు సుదూరంగా ఉన్నటువంటి వారైన వారు కూడా తన గురించి ఇంతగా బాధపడుతున్నారు అంటే, తనను తలుచుకుంటూ ఈ విధంగా దుఃఖిస్తున్నారు అంటే వారికి తన మీద ఎంతటి అభిమానం ఉన్నది. అంతటి అభిమానం కలిగినటువంటి వారు తన గురించి, తన మూలంగా, తన కారణంగా బాధపడుతున్నారే అని చెప్పి ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి సహించలేక కలిగినటువంటి బాధ, దీనిని పరదుఃఖ అసహిష్ణుత్వం అంటారు. ఇతరుల యొక్క దుఃఖాన్ని చూడలేకపోవటం, ఆ దుఃఖాన్ని తాము కూడా పొందటము అన్నారు. ఇంతటి సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకనే రుధిర తామ్రాక్ష, ఎర్రనైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడైన ఆ రామచంద్రుడు అశ్రుపూర్ణముఖ, వారి కన్నీరు చూచేటప్పటికీ రాముడికి కూడా కన్నీళ్లు ఆగటం లేదు. అశ్రుపూర్ణముఖ, ఆ విధంగా కన్నీళ్లు వస్తూ ఉంటే దీనమైనటువంటి ముఖముతోటి, అంటే ఇక్కడ దీనత్వము కేవలము వారికి కలిగినటువంటి దుఃఖాన్ని చూచి వచ్చినటువంటిది తప్ప తనకు కలిగినటువంటి కష్టం వల్ల వచ్చినటువంటి దీనత్వము కాదు. సహజంగా మనం కూడా చూసారా, చిన్నపిల్లలకి ఏదైనా దెబ్బ తగిలితే వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం కూడా వాళ్ళని చూసి బాధపడతాము. అయ్యయ్యో కన్నయ్య ఇంత బాధ కలిగిందా అని చెప్పి వాళ్ళని చూచి వీరికి కూడా, తల్లికి కూడా, తల్లిదండ్రులకి బాధ కలిగి వీళ్ళు కూడా విలపిస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారు వాళ్ళు అంటే ఆ పిల్లలకు తగిలినటువంటి దెబ్బను, వారి యొక్క బాధను చూడలేక ఆ బాధ వీరికి కూడా కలుగుతుంది తప్ప వారి స్వకీయమైనటువంటి ప్రయోజనం కోసమో లేకపోతే వారు ఏదైనా కోల్పోయామో అని వారికి బాధ కలగదు. అదేవిధంగా ఇక్కడ రామచంద్రమూర్తికి కూడా తనకు సుదూరంగా ఉన్నటువంటి దేశపు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణులు కూడా తన మీద ఇంతటి అభిమానాన్ని చూపించేటప్పటికీ, అంతటి అభిమానాన్ని చూపించినటువంటి వారు తన కారణంగా బాధపడుతున్నారు అని చెప్పి రామచంద్రమూర్తికి దుఃఖం కలిగింది. ఆ దుఃఖంతో అప్రయత్నంగానే ఆ కళ్ళ వెంట కన్నీరు జాలువారుతుంటే ఇంకా అప్పుడు దక్షిణ భుజం ఉద్యమ్య, తన కుడి చేతిని పైకి ఎత్తి జానపదం జనం అబ్రవీత్, ఆ జానపద జనులను, గ్రామీణులతోటి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అంటే ఇక్కడ చూడండి, ప్రేమతో తనని చూచి ఏడుస్తున్నటువంటి వారి కన్నీళ్లు చూడటం వల్ల రామచంద్రమూర్తికి కళ్ళు ఎర్రబడ్డాయి. అంతేకాదు తాను కూడా వారి యొక్క ఆ దుఃఖాన్ని చూచేటప్పటికీ తట్టుకోలేక కన్నీళ్లు కార్చారన్నమాట. ఇంకా ఆ రథాన్ని ఇంకా ముందుకు పోనిస్తూ, ఇంకా అక్కడ కనుక ఉన్నట్లయితే వారి యొక్క దుఃఖం మరింతగా పెరుగుతుంది అని చెప్పి రథాన్ని ముందుకు కదుపుతూ కుడి చేయి ఎత్తి వారిని పలకరిస్తూ అనుక్రోశో దయాచైవ యథార్హం మయి వక్ృతః చిరం దుఃఖస్య పాపీయః గమ్యతామర్ధ సిద్ధయే అని అంటూ మయి అనుక్రోశః దయాచైవ యథార్హం వహ కృతః, మీరు నాయందు ఎంతో అభిమానాన్ని, ఎంతో కరుణను, దయను కూడా, జాలి దయను చూపిస్తూ ఉన్నారు. ఇంత దూరంగా ఉన్నటువంటి వారైనా సరే నా విషయంలో ఎంతో దయ చూపిస్తూ నన్ను ఈ విధంగా అభిమానిస్తూ ఉన్నారు. కానీ దుఃఖస్య చిరం పాపీయః, ఇటువంటి మీకు ఎక్కువసేపు ఎక్కువ కాలము దుఃఖాన్ని కలిగించడం అది పాపానికి హేతు అవుతుంది. అది నేను పాపం చేసినట్లు అవుతుంది. అంటే ఏమిటి, నేను కనిపిస్తూ ఉన్నాను అంటే మీరు దుఃఖిస్తూనే ఉంటారు. కావున మీ దుఃఖం తీరాలి అంటే మీకు కనిపించకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నటువంటి వాడే రామచంద్రుడు ఆ మాటే అంటూ వహ కృతః దుఃఖస్య చిరం పాపీయః, నన్ను ఇంతగా అభిమానిస్తున్నటువంటి, నా మీద ఇంతగా కరుణ, జాలి, దయా చూపిస్తున్నటువంటి మీకు దుఃఖస్య చిరం పాపీయః,
దుఃఖాన్ని ఎక్కువగా కలిగించడం, దుఃఖము యొక్క ఎక్కువ కాలము అంటే మీ వద్ద ఎక్కువ కాలం దుఃఖాన్ని కలిగించడం అనేది చాలా పాపమవుతుంది. అర్ధసిద్ధయే గమ్యతాం. కావున మీ పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులను చక్కబెట్టుకోవటం కోసం మీరు వెళ్ళండి అని అన్నారు. అంతేకాదు అర్ధసిద్ధయే గమ్యతాం, నా ప్రయోజనం ఏదైతే ఉందో, ఆ ప్రయోజనం అంటే ఏమిటి? వనవాసము అనే ప్రయోజనం ఏదైతే ఉందో, వనవాసం చేయాలనే కార్యం, ఆ కార్యాన్ని సిద్ధించడం కోసం నేను కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉన్నాడు రామచంద్రమూర్తి. అంటే మీ పనులను చక్కబెట్టుకోవటం కోసం, మీ దుఃఖం తగ్గటం కోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. కావున మీరు మీ పనుల్లో నిమగ్నులవ్వండి. అలాగే నేను కూడా మా తండ్రి గారి కోసం చేస్తున్నటువంటి ఈ వనవాసం అనే కార్యం ఏదైతే ఉందో ఆ కార్యాన్ని సిద్ధింపజేసుకోవటం కోసం నేను ఇక్కడ నుంచి బయలుదేరతాను అని మరి ఆ సరిహద్దు ప్రాంతములలో ఉన్నటువంటి గ్రామీణులు అందరూ బాధపడుతూ ఉంటే వారికి కుడి చెయ్యి ఎత్తి వారికి ఆ విధంగా తన చేతిని చూపిస్తూ ఆశ్వాసనం ఇచ్చినట్లుగా ఆ చేతిని చూపిస్తూ అక్కడ నుంచి నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉంటే మీరు బాధపడతారు, కావున నేను బయలుదేరి వెళుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి రామచంద్రమూర్తి రథంలో ముందుకి సాగుతూ ఉన్నాడు. తేభివాద్య మహాత్మానం కృత్వా చాపి ప్రదక్షిణం విలపంతో నరాఘోరం వ్యతిష్టంత క్వచిత్. రామచంద్రమూర్తి వారిని వెళ్ళిపోండి అని చెప్పినప్పటికీ కూడా తే నరాహ, ఆ ప్రజలందరూ కూడా మహాత్మానం అభివాద్య, గొప్ప మనస్సు, గొప్ప బుద్ధి, గొప్ప ఆత్మ, గొప్ప ప్రవర్తన, ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. ఈ మహాత్మ శబ్దానికి చాలాసార్లు మనం అర్థం చెప్పుకున్నాం. అటువంటి మహాత్ముడైనటువంటి గొప్ప మనస్సు కలవాడైన ఆ శ్రీరాముడిని అభివాద్య, ఆయనకు నమస్కారం చేసి ప్రదక్షిణంచాపి కృత్వా, ప్రదక్షిణం చేసుకుని, అంటే ఒకటి రథం ఆగి ఉంటే రథానికి ప్రదక్షిణం చేయటం, రథం కనుక ఆగి లేకపోతే ఆయనను మనస్సులో తలుచుకుని ఆత్మ ప్రదక్షిణం చేస్తూ రామచంద్రమూర్తిని తలుచుకోవటం. ఈ విధంగా ప్రదక్షిణంచాపి కృత్వా, ఆ రాముడికి ప్రదక్షిణం కూడా చేసి ఘోరం విలపంతః, ఎంతో ఘోరంగా విలపిస్తూ అన్నారు. ఇక్కడ మనకు సందేహం వస్తుంది. రాముడితోటి ఆడినటువంటి వాళ్ళు, రాముడిని చిన్నప్పటి నుంచి దగ్గరగా చూచినటువంటి వారికో ఆయనతో అనుబంధం ఉండవచ్చు, కానీ రాముడితోటి అంతటి దగ్గరి సాన్నిహిత్యం లేనటువంటి వీరికి అలాంటి అనుబంధం ఎలా కలిగింది అంటే, మనం ఎవరినైతే అభిమానిస్తామో వారిని మనం సాక్షాత్తుగా చూడకపోయినా, వారికి మనం తెలియకపోయినప్పటికీ కూడా వారి మీద ఉన్నటువంటి అభిమానం ఏదైతే ఉందో ఆ అభిమానం వారు కనిపించినప్పుడు అది ఆ విధంగా ఉవ్వెత్తున ఎగసి ఉద్వేగంగా బయటకు వస్తూ ఉంటుంది, అనిపిస్తూ ఉంటుంది. ఆ కనిపించినటువంటి వాడు ఏమైనా వీడి మేనమామ లేకపోతే చిన్నప్పటి నుంచి ఆడుకున్నాడా తెలుసా అని తెలియవలసిన అవసరం లేదు. ఆ అభిమానం ఏదైతే ఉందో వారిలో ఉన్నటువంటి సద్గుణముల మీద ఉన్నటువంటి ఆ అభిమానం వారితో సాన్నిహిత్యం లేకపోయినప్పటికీ, వారు దూరంగా ఉండేవారైనప్పటికీ కూడా వారి మీద చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. అందుకే అంటారు కదా, దూరస్థోపి అదూరస్థ యస్య న గ్రసితం మనః, దూరస్థోపి అదూరస్థ యస్య సగ్రసితం మనః, అదూరస్థోపి దూరస్థ యస్య నగ్రసితం మనః అని చెప్పి అంటారు. అంటే ఏమిటి? ఎవరి యందు అయితే మనస్సు ఉంటుందో, ఎవరినైతే అభిమానిస్తామో వారు మనకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఎల్లప్పుడూ మన మనస్సులలో ఉంటారు, కావున వాళ్ళు మనకు దగ్గరగా ఉన్నట్లే. ఎవరైతే మనకు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా వారి యందు అభిమానము మనస్సు లేదో, వాళ్ళు కేవలం భౌతికంగా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనకు దూరమైనటువంటి వాళ్ళే అవుతారు. కావున ఇక్కడ దూరము దగ్గర అనే దానికి ప్రమాణము, ప్రామాణికత అది మనస్సుని బట్టి ఉంటుంది తప్ప కేవలము భౌతికమైనటువంటి దూరాన్ని బట్టి కాదు. మరి ఇక్కడ ఈ ప్రజలు రాముని యొక్క గుణములన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి వారు, ఆ గుణములను విని రాముని యందు అభిమానాన్ని పెంచుకున్నటువంటి వారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు. మరి అటువంటి రాముడు కనిపించేటప్పటికీ వారిలో ఉన్నటువంటి అభిమానం కట్టలు తెంచుకుంది. అటువంటి రాముడికి బాధ కలిగింది అనేటప్పటికీ వీరందరికీ కూడా బాధ కలిగి ఘోరం విలపంతః, ఘోరంగా దారుణంగా విలపిస్తూ క్వచిత్
క్వచిత్ వ్యతిష్టంత, అక్కడక్కడ నిలబడిపోయి ఆ రాముడినే చూస్తూ నమస్కరిస్తూ వాళ్ళు అలాగ బాధపడుతూ ఉన్నారు. మరి ఆ తరువాత తదా విలపతాం తేషాం అతృప్తానాంచ రాఘవః అచక్షుర్విషయం ప్రాయాత్ యథార్కః క్షణదాముఖే. ఈ విధంగా ఆ గ్రామీణులందరూ జానపదులందరూ కూడా రాముణ్ణి చూస్తూ బాధపడుతూ నమస్కరిస్తూ అలాగా చూస్తూ ఉండిపోతే తథా విలపతాం, అలా విలపిస్తున్నటువంటి తేషాం ఆ జానపద జనులు అతృప్తానాం, రాముణ్ణి చూచి తృప్తి చెందడం లేదు. వాళ్ళు ఇంకా ఇంకా రాముడి యొక్క సాన్నిధ్యం కావాలి, ఇంకా రాముడు మాతోటే ఉండాలి అని చెప్పి తృప్తి చేరకుండా ఆ విధంగా చూస్తూ ఉన్నారు వాళ్ళు. అయినప్పటికీ కూడా అక్కడే నుంచుంటే తనను చూస్తూ వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. కావున రామచంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతృప్తానాం, రాముణ్ణి ఎంత చూచినా తృప్తి చెందనటువంటి వారైనా. అంతే కదా, మన స్వామివారిని, వెంకటేశ్వర స్వామి వారిని ఎంతసేపు చూసినా మరలా మరలా చూడాలి అనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా ఇంకొకసారి చూస్తే బాగుండు అనిపిస్తుంది. ఆకారతత్వమశ్రాంతం ఆత్మనాం అనుపశ్యతాం అతృప్త్యమృత రూపాయ వెంకటేశాయ మంగళం అన్నట్లుగా ఎంతసేపు చూసినా ఇంకా చూడాలి చూడాలి అనే ఆ కోరికను రేకెత్తిస్తూ అసంతృప్తిని కలిగిస్తూ ఇంకా చూడాలి అనే భావనను కలిగించేటటువంటి అమృతస్వరూపుడి కదా శ్రీవారు. మరి అటువంటి అమృతస్వరూపుడే కదా రామచంద్రమూర్తి. అందుకనే ఆయన్ని చూస్తూ తృప్తి చెందకుండా ఇంకా చూడాలి అని పరితపిస్తున్నటువంటి వారందరినీ మరింతసేపు బాధ పెట్టడం ఇష్టం లేనటువంటి రామచంద్రమూర్తి రాఘవ, రఘువంశోద్భుడైనటువంటి రాముడు క్షణదాముఖే అర్కః ఇవ. సూర్యుడు అంటే చీకటి పడుతున్నప్పుడు సంధ్యా సమయంలో సూర్యుడిలాగా, రాత్రి అవుతున్నటువంటి వేళ సూర్యుడిలాగా అచక్షుర్ విషయం ప్రాయాత్, కంటికి కనిపించనంత దూరంగా రాముడు అక్కడ నుంచి వేగంగా ముందుకి వెళ్ళిపోయాడు. అంటే ఏమిటి, ఆ కోసల దేశం యొక్క సరిహద్దును కూడా దాటి మరింత దూరంగా వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ చూస్తూనేలాగా దూరంగా చూస్తూ ఉండిపోయారు. వారికి కంటికి కనిపించకుండా కనుచూపు మేర నుండి దాటి ఇంకా రాముడికి ముందు వెళ్ళాడు అని చెప్పంటూ అచక్షుర్ విషయం ప్రాయాత్, నేత్రములకు కళ్ళకు కనిపించకుండా కనుచూపు మేర దాటి ఇంకా ప్రాయాత్ ముందుకు వెళ్ళిపోయాడు. ఆ వనవాసమునకు, తపోవనముల వైపు వేగంగా రామచంద్రమూర్తి యొక్క రథం ముందుకు నడుస్తూ ఉన్నది. మరి అక్కడ నుంచి రామచంద్రమూర్తి ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా ఏ నదులు దాటాడు? ఇప్పటికే మనం తమసా నదిని, వేదశృతి అనే నదిని, అదేవిధంగా స్యందిక అనే నదిని, ఈ విధంగా నదులను దాటినటువంటి విషయం తెలుసుకున్నాము. ఇంకా ఏ నదులను దాటాడు, అలాగే ఆ ముని ఆశ్రమానికి ఎలా చేరుకున్నాడనే విషయాన్ని కూడా తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. విశాలాన్ కోసలాన్ రమ్యాన్ యాత్వా లక్ష్మణ పూర్వజః అయోధ్యాభిముఖః ధీమాన్ ప్రాంజలిః వాక్యమబ్రవీత్ ఆపృచ్ఛేత్వా పురిశ్రేష్ఠే కాకుత్స్థ పరిపాలితే కాకుత్స్థ పరిపాలితే దైవతాని చ యాని త్వాం పాలయంతి వసంతి చ నివృత్తవనవాసః త్వాం అనృణః జగతీపతే పునర్ద్రక్ష్యామి మాత్రా చ పిత్రా చ సహ సంగతః తతః రుధిరతాం రాక్షః భుజముద్యమ్య దక్షిణం
దక్షిణం అశ్రుపూర్ణముఖః అశ్రుపూర్ణముఖః దీనః దీనః అబ్రవీత్ అబ్రవీత్ జానపదం జనం జానపదం జనం అనుక్రోశః అనుక్రోశః దయా చైవ దయా చైవ యథార్హం యథార్హం మయి వఃకృతః మయి వఃకృతః చిరం దుఃఖస్య చిరం దుఃఖస్య పాపీయః పాపీయః గమ్యతాం గమ్యతాం అర్థసిద్ధయే అర్థసిద్ధయే తేభివాద్య తేభివాద్య మహాత్మానం మహాత్మానం కృత్వా చాపి కృత్వా చాపి ప్రదక్షిణం ప్రదక్షిణం విలపంతః విలపంతః నరాఘోరం నరాఘోరం యతిష్ఠంత యతిష్ఠంత క్వచిత్ 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 తథా తథా విలపతాం తేషాం విలపతాం తేషాం అతృప్తానాం చ అతృప్తానాం చ రాఘవః రాఘవః అచక్షుర్విషయం అచక్షుర్విషయం ప్రాయాత్ ప్రాయాత్ యథార్కః యథార్కః క్షణదాముఖే క్షణదాముఖే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచాశే సర్గే పంచాశే సర్గే సప్త శ్లోకాః సప్త శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు
గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా. నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.